హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మా గార్డెన్లో ఉన్న ఒక బంతి మొక్క అండి. దీన్నే కృష్ణ బంతి కానీ సేమ్ బంతి కానీ అంటారు. ఇది చూడండి, మంచి కలర్ వచ్చింది. ఇది బ్లాక్ టబ్లో ఉందండి. ఒకటే మొక్క బంచేసుకుంది. ఇది బాగా స్ప్రెడ్ అవుతుంది. అదే నేల మీద అయితే చాలా మొక్కలు వచ్చేసి కొమ్మలు నేలను అంటుకుని అంట్ల కింద తయారవుతాయండి. ఇవి స్టెమ్స్ కూడా మనం పెట్టి పెంచుకోవచ్చు. చిన్న చిన్న మొగ్గలు చూసారా, అలా పెరిగి పెద్దవి అవుతాయి. తర్వాత ఇలా విడుస్తాయి అన్నమాట. చాలా పెద్దగా వచ్చినాయి పువ్వులు. నేను ఎలా పెట్టుకున్నానంటే అండి, ఇవి మన దండల్లో ఈ మధ్య మధ్యలో వేసి కడతా ఉంటారు. బొకేస్లో కూడా వస్తూ ఉంటాయి ఇవి. నేను అలా కలెక్ట్ చేసుకుని వేసాను అనమాట. ప్రతిసారి వస్తాయని మనం చెప్పలేం, కానీ అది ఏదన్నా ముదురు పువ్వు ఉంటే కనుక వస్తాయి. లేదంటే నారు కూడా అమ్ముతారు. నేనైతే అలాగా దండల్లో పువ్వు తీసుకుని వేసుకుని అలాగ నేను కంటిన్యూ చేస్తూ వచ్చాను. ఆ విత్తనాలు ఈ పువ్వులు దాచిపెట్టుకుంటే కూడా వచ్చేస్తాయండి. లేదంటే మనకి నేలలో పడి చాలానే మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి. ఈ పెంచుకోవడం కూడా చాలా ఈజీ. స్టెమ్స్ ద్వారా కూడా పెంచుకోవచ్చు అన్నమాట. చూడండి, అన్ని పువ్వులు వచ్చినాయో, ఎంత అందంగా ఉందో. అన్ని కలర్స్ కూడా మన గార్డెన్లో ఉండాలండి. ఈసారి నా దగ్గర మామూలు బంతి పువ్వులు అయితే రాలేదు. ఇది వచ్చినాయి. ఎంత బాగున్నాయో చూడండి. చెట్టు నిండా మొగ్గండి. పెద్ద మెయింటెనెన్స్ ఏమి ఉండదు. ఈజీగానే పెంచుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.